హాయ్ అండి, వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఐటమ్స్ చూపిస్తున్నానండి. మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, ఆకులు, కొత్తిమీర, ఈ లవంగాలు, అల్లం పేస్టు, జీలకర్ర, క్యారెట్, మళ్ళీ ఉల్లిగడ్డలు, బీట్రూట్, ఇంకేంటాయండి ఇక్కడ ఆలు, మిర్చి అండి. ఇవన్నీ కట్ చేశానండి. మంచిగా ఇలా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక కట్ చేసుకోవాలండి మనము. అప్పుడు నీట్గా ఉంటాయండి. ఇగో వాటర్లో వేసి కడుగుతున్నానండి. క్యారెట్ మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బీట్రూట్ మంచిగా కట్ చేయాలండి. మనం సన్నగా తురుముకుంటే తొందరగా మగ్గుతాయండి. కొద్దిగా మీకు పెద్దగా కావాలంటే పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు కూడా అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అనిపిస్తాయండి ఇలా చేసుకుంటే. ఇలా చేయాలండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇటు తర్వాత మిర్చి కూడా కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, మిర్చి ఇవి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా మనకి ఇబ్బంది లేక. పిల్లలకి పాలు కూడా కాగి పెడుతున్నానండి. మంచిగా పాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ అన్నం అయ్యేలోపు పాలు కూడా కాగుతాయండి. ఇప్పుడే పోసానండి పాలు గిన్నెలోని, మంచిగా కాగుతాయి. ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి. టమాటాలు, ఇంకా టమాటాలు చూపించలేదు కండి. టమాటాలు కూడా కట్ చేశానండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసి అన్నీ ఒక కాడ పెట్టుకొని చేసుకోవాలండి. హడావుడిగా టెన్షన్ పడకోకుండా నిమ్మలంగా చేసుకోవాలండి. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. మా వీడియోని చూసి లైక్ చేయండి. ఋతు ప్రభ అని ఉంటుందండి, 186 అని ఉంటుందండి. మీరు ఎవరైనా లైక్ చేసి షేర్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత మనం తాలింపు చేసుకోవాలండి. అన్నీ ఒక కాడ పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. నేనేమన్నా ఐటమ్స్ మర్చిపోయానేమో చూసుకుంటున్నానండి. ఇంకా ఏమీ మర్చిపోలేదండి, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఇలా చేసుకోండి అండి. ఇది వేస్తా అని చెప్పారంటండి లంచ్, అందుకే మంచిగా చేస్తున్నాను. వెజ్ బిర్యానీ చేశానండి. మనం ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా అంటే ఇలా చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం ముందుగానే తెచ్చి పెట్టుకోవాలండి. ఏదైనా లేనప్పుడు తెచ్చి పెట్టుకొని అన్నీ చేసుకుంటాం. మొగ్గలు ఇవి కూడా వేసానండి. పువ్వు కూడా వేసేసాను. పువ్వు వేసిన తర్వాత అలా ఇది ఈ కాయ పేరు ఎంతో ఉందండి, నాకు తెలియదు. ఈ కాయన్ని వేసేసాను. తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసానండి కొంచెం అంతా. దాంట్లోకి సంబంధించిన జీలకర్ర లేక ఇది వేసుకున్నానండి. ఆకులు కూడా వేసాను, బిర్యానీ ఆకులు వేసానండి 4. అవి వేసిన తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు, అల్లం పేస్ట్ ఇవి కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. నెక్స్ట్ మంచిగా ఇవి మరుగుతుంటే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇటు పాలు కూడా మరిగింది, మంచిగా తెరులుతున్నాయండి, పాలు కూడా కాయినాయండి. నెక్స్ట్ ఈ కొద్దిగా తిప్పుకుని అటు ఇటు తిప్పుకుంటే అల్లం పేస్ట్ అన్నది పట్టిద్దండి. మంచిగా కొంచెం మూత వేసుకొని చేసుకోవాలండి. ఇవి చిటపట అంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి కాడ ఎప్పుడైనా కానీ. చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాము. అవి కూడా రెడీగానే ఉన్నాయి. ఇంకా కట్ చేసి పెట్టాను కదండి, అవి వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మిర్చి వేస్తానండి, పచ్చిమిర్చి వేస్తాను. అవి వేసిన తర్వాత మగ్గనివ్వాలండి. కొంచెం పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను. అలా కలవ తిప్పుకొని మనం మూత వేసుకొని పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయండి. కరివేపాకు వేసానండి. కొత్తిమీర వేస్తున్నానండి. ఎప్పుడైనా కొత్తిమీర, పుదీనా తాలింపులో వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. తాలింపులో వేసుకోవాలి. కొంతమంది బిర్యానీ అయిన తర్వాత పైన చల్లుతారండి. ఇలా వేస్తే మంచిగా మగ్గితే బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది. ఇలానే చేసుకోవాలి ఎప్పుడైనా. కొంచెం ఆయిల్ సరిపోలేదని నేను కూడా కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ ఆయిల్ వేసాను, అయిపోయిందండి. ఇది కూడా ముందు ఆలుగడ్డలు వేస్తున్నానండి. ఆలుగడ్డల ముక్కల తర్వాత క్యారెట్ ముక్కలు అవి వేస్తాను. ఆలుగడ్డలు అయిపోయినాయి, క్యారెట్స్ కూడా వేస్తున్నాను. తర్వాత బీట్రూట్లు అన్నీ వేసుకున్నామండి.
టమాటా వేద్దాము. టమాటా వేసిన తర్వాత మంచిగా మగ్గబెట్టాలండి ఇవన్నీ ఐటమ్స్. కొంచెం మూత వేసి ఉప్పు జల్లి మగ్గు పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి కలవ తిప్పుకోవాలండి. కలవ తిప్పుకున్న తర్వాత మనం అలా చేసుకోవాలండి. కొంచెం పొడి వేస్తున్నానండి. మసాలా పొడి వేసి మంచిగా ఇలా కలవ తిప్పుకోవాలి. బియ్యం కడిగి పెడదామండి. తెల్లేలోపు బియ్యం కడిగి పెట్టాలి అక్కడ. నేను సోల దాంతో తీసుకున్నానండి. సోలండి అది. దాన్ని తీసుకున్నాను. అలా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగితే మనకి రెస్ట్ ఉంటే మస్తు పోతుందండి. క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అలా 2 times 3 times కడగాలండి. నేనైతే 3 times కడుగుతాను ఎప్పుడైనా కానీ. వాటర్ పోసుకొని వాటర్ తీసుకొచ్చి పోస్తానండి. ఇంకోసారి కడుగుతున్నాను. కడుక్కుంటే మంచిగా నీట్గా ఉంటాయండి. కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోయికోకుండా మామూలుగా అట్లా ఉంచుకోవాలండి. మామూలుగా ఉంచుకోవాలి. మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా నానబెడితే మాకు ఈ అన్నం కొంచెం ఈ బియ్యం మెత్తగా ఉంటుందని నేను నానబెట్టట్లేదండి. చూడండి మంచిగా ఇలా మగ్గుతాయి. మంచిగా రెడ్ కలర్లోకి వస్తాయండి. మంచిగా ఇలా ఉంటుంది. ఎప్పుడైనా మనం చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా. చూడండి ఈ కలర్లో ఇలా మంచిగా మగ్గిపోతాయండి. మగ్గుతాయి మంచిగా. వాటర్ పోసుకున్నామండి. ఇప్పుడు నేను ఇందాకలో సాల్ట్తో పోసాను కదండి, దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. దాంతో ఇప్పుడు 3 లోటాలు పోస్తానండి. నేను 3 లోటాలు పోస్తే సరిపోతాయండి. నేను కొంచెం చాలిదో లేదని ఇంకొక కొంచెం లోట సకానికి పోసానండి. మళ్ళీ దాంతో కరెక్ట్గా సరిపోతాయండి. తెరలనియాలండి. ఇటు పాలు కూడా కాగేసాయి. ఉప్పు చల్లానండి. ఇందాకలు కొంచెమే వేసానండి. ఇప్పుడు మంచిగా కలవటానికని ఇంకొంచెం వేసాను. అది తెరలాలండి కొంచెం. ఇగో ఇలా తెరలేటప్పుడు తీస్తే మంచిగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇలా రెడ్ కలర్లో వచ్చిద్దండి. బియ్యం కడిగి పక్కన పెట్టాను కదండి, ఆ బియ్యాన్ని అలా ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి వడేసుకున్నట్టే మంచిగా మనం నీళ్ళు రాకోకుండా అల్లకి చూసుకోవాలండి. ఎందుకంటే ఎసరు కరెక్ట్గా వేసాము కదండి. మళ్ళీ కొంచెమన్నా నీళ్ళు వచ్చినా మెత్తగా అయిపోయిద్దండి. ఇక్కడ నేను యాప్లికాయల ముక్కలు కట్ చేసి పెట్టానండి. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏం చేయాలో. ముందు ఇదైతే తిప్పేస్తున్నానండి. అలా రెడ్ కలర్లోకి వచ్చిద్దండి. ఎప్పుడైనా కానీ మనం ఇలా చేసుకుంటే తెల్లి రెడ్ కలర్లోకి వచ్చిద్దండి. ఇలా చేసుకోవాలి. సాల్ట్ వేసి ఇవి కడుగుతున్నానండి. పిల్లల స్నాక్స్ కోసం అండి. ఎప్పుడైనా కానీ మనం మామూలుగా కట్ చేసి పెడితే బ్లాక్ కలర్లోకి వస్తాయండి. కట్ చేసి ఇట్ట పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి. ఎప్పుడైనా కానీ ఇలా క్లాత్ తీసుకొని ఇక్కడ తుడుచుకోవాలండి. తుడుచుకుంటే మంచిగా ఉంటాయండి. ఇలా చేసుకోండి మీరు కూడా. బ్లాక్ మన క్యారెట్ ఏయైనా కానీ కొంచెం బ్లాక్ అయిపోతాయండి. అలా కాకుండా ఇలా ఉండాలంటే వైట్ కలర్లో ఇలానే ఉండాలంటే ఇలా చేసుకోవాలండి. ఉప్పేసి కాసేపు ఉంచుకొని శుభ్రంగా చేసుకొని క్లాత్లో వేసుకుని తుడుచుకోవాలండి. తర్వాత నేను స్నాక్స్ బాక్స్ తీసుకొస్తానండి. స్నాక్స్ బాక్స్ తీసుకొచ్చి అల్ల పెడతానండి. చాలా బాగుంటాయండి. ఇలా చేసుకోవాలి. శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పిల్లలకి తెలియక ఎట్లా పెడితే అట్లా తింటారండి. మనమే మంచిగా పెట్టాలి, ప్రిపేర్ చేసి పెట్టాలండి. నేను 3 తీసుకొచ్చానండి ముగ్గురికి పిల్లలకి. వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు ముక్కలు వేస్తానండి. ఎవరి వాళ్ళకే, చిన్న బాబీ, పెద్ద బాబీ, నడుపు బాబీ అందరి కలిపి వేసేస్తానండి. ఇలా ఇప్పుడు మా పిల్లల కాడికి వెళ్ళి వద్దామండి. ఒకసారి ఏం చేస్తున్నారో చూద్దాము. ఒకసారి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు. వీళ్ళు పండుకున్నారండి. ఇప్పుడు ఈయన లేపాలి. ఎట్లకట్లా చేసి ఈయన లేపాలి. అసలు టైం అవుతున్నా ఇంకా వండుకుంటున్నారండి. వాళ్ళని లేపుతాను. ఎర్లీగా లేస్తే రేపు రోజు చదువుకుంటారండి. ఇవాళ ఎగ్జామ్స్ అయిపోయారని కొంచెం లేట్గా లేస్తా అన్నారండి. టయానికి స్కూల్కి అయితే తోలుతానండి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు లేచిన తర్వాత బయటకు వస్తారండి. ఇక ఈయన మా నడిపి బాబు అండి. మా నడిపి బాబు ఈయన బాగా గార్భం చేస్తాడండి. ఈయన మా పెద్ద బాబు అండి. చాలా స్లోగా మెత్తగా ఉంటాడండి. ఇక ఆడ మెసిలేదైతే మా చిన్న బాబు, మా పెద్ద బాబు.
గుడ్ మార్నింగ్ చెప్పు అంటే ఏం చెప్తాడో మరి. గుడ్ మార్నింగ్ చెప్పు అంటే నమస్తే చెప్తాడండి. నమస్తే చెప్తాడు. గుడ్ మార్నింగ్ చెప్పమంటే ఇగో ఇవి ఇందాకలు చూపించాను కదండి, ఇలా బ్లాక్లో అయిపోతాయండి. అందుకే ఉప్పులో కట్ చేసుకొని ఉప్పులో వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలండి. పిల్లలకి మంచిగా ఉంటాయి. ఇలా బ్లాక్ కాకుండా ఉంటాయండి. ఇప్పుడు మా రాఖీ బాయ్ ఎక్కడికి వెళ్తాడో, బయటికి వెళ్తుండట్టుంది. చూద్దాము ఒకసారి. వస్తే ఎంత చల్లటి గాలి వస్తుందో అండి. అసలు ఈ చల్లడి గాలికి తట్టుకోలేకపోతున్నాం, అంత చల్లడి గాలి వస్తుంది. మా పిల్లల్ని చలికోటు వేసుకో అంటే ఉడకబోతుందని చలికోట్లు వేసుకోవట్లేదండి. ఇవి మా చెట్లు అండి. ఇది మా జాన్ చెట్టు అండి. ఇది ఏరియా ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో. అది మా యాప చెట్టు, ఇది మా ఇల్లు. చూడండి ఇక్కడ బయట ఇలా ఉంటుందండి. మా ప్లేస్ మంచిగా ఉందండి ఆడుకోవటానికి. దేనికైనా పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. పిల్లలైతే ఇప్పుడు బ్రష్లు వేసుకోవాలండి. వాళ్ళ డాడీ బ్రష్ వేసుకోమని చెప్తాడు. బ్రష్లు వేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు. అటు సైడ్ వెళ్తున్నారు. ఇక ఎక్కడున్నాయి ఆ బ్రష్లు అని ఎత్తుక్కుంటున్నారండి. బ్రష్లు వేస్తాడు వాళ్ళ డాడీ. మంచిగా కడుక్కుంటారండి. ఇక ఇప్పుడు బ్రష్ వేసుకొని కడుక్కున్న తర్వాత పాలు లేకపోతే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేస్తానండి ఎప్పుడైనా నేను. అదన్నా తాగుతారండి. లేకపోతే బాదం పెడతాను, బాదం తింటారండి. మంచిగా వాళ్ళంతటికి వాళ్ళే చేస్తారు, రెడీ చేసి ఆడబెడితే. ఇప్పుడు బ్రష్ చేసుకొని రుద్దుకుంటున్నారండి. మంచిగా రుద్దుతున్నారండి. వాళ్ళు కడుక్కోవడం అయిపోతుంది. ఎంతసేపు దబదబా రుద్దుకో అని చెప్తున్నాను. దబదబా రుద్దుకుంటున్నారండి వాళ్ళు. స్పీడ్గా రుద్దుకోండి నాన్న, రుద్దుకుంటున్నారు. ఇటు సైడ్ ఒకసారి చూస్తున్నారు, ఏం చేస్తుందా మా మమ్మీ అని చూస్తున్నారు. బనానా తీసుకొచ్చామండి. నైట్ వాళ్ళ డాడీ బనానా కొనుక్కొచ్చింది ఇప్పుడు మార్నింగ్ పెట్టడానికి. అన్నంలో కొంచెం నేను ఇంకాక ఎసరు జాలేదండి, అందుకే ఎసరు పోసానండి. ఈ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్ జ్యూస్ చేశానండి పిల్లలు తాగటానికి. అగో రెడీ అయిపోయిందండి. ఇలా మంచిగా మెత్తగా వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలండి. ఒక్కలు చెక్కలు ఉంటే వాళ్ళు తాగలేవరండి. ఇక మార్నింగే జ్యూస్ తాగుతారు, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారండి. రోజు ఆ గ్లాసుడు తాగుతారండి పిల్లలు. ఆరోగ్యంగా ఉంటారు. అలా దాపిస్తే బలం వచ్చిద్దని తాగుతారండి వాళ్ళు. మా పెద్ద బాబు అదే చెప్తుండండి, బలంగా ఉంటారని. ఇలా తాగుతాడు. కొద్దిగా మా నడిపోడు స్టైల్ చేస్తాడండి తాగటానికైనా దేనికైనా కానీ. తాగుతుండండి ఇప్పుడు. హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుందండి. చిన్నపిల్లలకి మీరు కూడా పెట్టండి. ఇలా మార్నింగ్ పెట్టుకోండి, నానబెట్టి పెట్టినా కానీ బాగుంటాయండి. ఇలా పెట్టినా ఏం కాదండి. ఇక మా చిన్న బాబు ఇక ఇప్పుడే లేచిండు. అల్లరి పిల్లగాడు. ఈ పిల్లగాడైతే అల్లరోడు. ఇక ఆయనకి చెప్పులు కొనుక్కొచ్చినావు నైట్. ఈ చెప్పులు చూపించడానికి ఇక ఆ చెప్పులు పట్టుకొని ఒకటే తిరుగుతుండు. ఏం చేయాలో అర్థం కాక ఒకటే తిరుగుతుండండి. ఇక వీళ్ళు కూడా జ్యూస్ తాగటం అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేస్తారో మరి. లోన్కి వెళ్ళి నీళ్ళు తోడుతున్నానండి. వాళ్ళకి స్నానం చేపిద్దామని రోజు నీళ్ళు కాగబెడతానండి. నీళ్ళు కాగబెట్టి తోపియాలి స్కూల్ కానీ. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. వెజ్ బిర్యానీ రెడీ అయిందండి. ఇక చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి ఎంత బాగా ఏ కలర్లో పడుతుంది. నేనైతే ఫుడ్ కలర్ గింత కూడా వేయలేదండి. ఇక ఇలా తీసుకోవాలండి. ఎప్పుడైనా మనం అన్నం అయిన తర్వాత పైన అలా అని లోపలికని అలా అన్న తర్వాత కొంచెం మూతేసి పెట్టుకోవాలని. మూతేసి పెడితే అన్నం కొద్దిసేపు మళ్ళీ 5 minutes అయిన తర్వాత మనం అన్నం పెట్టుకుంటుంటే పొడి పొల్లాడిద్దండి. ఎప్పుడైనా అలా చేసుకోవాలి. పొడి పొల్లాడి మంచిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టితే ఇగో చూడండి. నేను కూడా ఇప్పుడు వాళ్ళకి క్యారేజీ కట్టడానికి రెడీ చేస్తున్నానండి. ఇలా చేసి పెట్టుకోవాలి. పొడి పొల్లాడుతుంది మంచిగా. ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలు. ఇక అన్నం కూడా లంచ్ కూడా సర్ది పడకోకుండా ఉంటుందండి. పోవాలండి. ఇలా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మా పిల్లలకి తినిపిస్తున్నానండి. వాళ్ళకి టైం అవుతుందని అన్నం తినిపిస్తున్నాను. దవదవ రెడీ చేసి అన్నం తినిపిస్తున్నానండి. ఇగో చూడండి సూపర్ ఉంది అంటుండు మా నడి బాబు. సూపర్ ఉంది అంటుండండి. మా చిన్న బాబు కూడా రెడీ అయిందండి స్కూల్కి. బాగుంది అని చెప్తాను. మమ్మీ బాగుంది అని చెప్తాడు. చాలా బాగుందంట అన్నము. వాళ్ళు అన్నం తింటున్నారు. ఈ అన్నం తినటం అయిపోయిన తర్వాత వాళ్ళకి పౌడర్ రాసి అన్నీ రెడీ చేస్తానండి. దవదవ తినేస్తారు వాళ్ళు.
ఇప్పుడైనా ఇబ్బంది పడరండి, నన్ను కూడా ఇబ్బంది పెట్టరండి, అస్సలు ఇబ్బంది పెట్టరండి. మంచిగా రెడీ అవుతారు, వాళ్ళే తింటారు. అన్నం ఒక్కోసారి